రాజధాని కొత్త నవ్యాంధ్ర రాజధాని కోసం అమరావతి కోసం శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తే కేసీఆర్ గారు అక్కడ కూడా పోయిన తర్వాత మీ అందరూ కూడా చూశారు. కేసీఆర్ గారు ప్రసంగించడానికి లేవగానే ఎంత పెద్ద ఎత్తున అక్కడి నుంచి కరతాళ ధ్వనులు నిలిచినా కూడా మీరు చూస్తున్నారు. తెల్లారి నాకు అనుకోకుండా ఒక ఆంధ్ర మంత్రి గారు ఏదో పెళ్లి కార్డు ఇవ్వడానికి నా దగ్గరకు వచ్చారు. వస్తే ఆయన నన్ను చాలా మంచి మిత్రుడు, గతం నుంచి కూడా మిత్రుడు. ఆయన మాట్లాడుతూ ఆయన ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, ఏంటి బాస్ మా ఓడి కంటే మీ ఓడికి ఎక్కువ సపోర్ట్ కొట్టారు, మా దగ్గర ఏం రైట్ అంటే నేను ఒకటే చెప్పాను, మేము కూడా పేరు మార్చుకుంటున్నాం. టీఆర్ఎస్ అంటే ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, తెలుగు రాష్ట్ర సమితి. మీ దగ్గర కూడా వస్తున్నాం తొందరలో, మీ దగ్గర కూడా వస్తున్నాం, తప్పకుండా తొందరలో వస్తున్నాను చెప్పాను. ఒకవేళ ఆ పని చేయాల్సి వస్తే నేను నా కాన్స్టిట్యూన్సీ కూడా ఎంచుకున్నా. ఇప్పటికే నేను ఖచ్చితంగా భీమవరం నుంచే పోటీ చేస్తాను. ఎందుకంటే మా రాజులు మిత్రులందరికీ ఎప్పుడు నేను చెప్తా ఉంటాను, భీమవరంలో గెలవాలంటే చాలా సింపుల్ ట్రిక్. ఎప్పుడు చెప్తుంటారు, ఏం లేదు కోడి పందాలు లీగలైజ్ చేస్తామని చెప్తా. నేను ఎందుకంటే మా మిత్రులు చాలా మంది ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎవరు చాలా మంది ఉన్నారు. మొన్న పోయినసారి నేను కొంపల్లిలో కృష్ణారావు గారు క్షత్రియ మిత్రుల సమావేశం పెడితే అక్కడ పోయినాను. క్షత్రియులు అంటే నాకంటే బాగా మీకు తెలుసు, ఆత్మీయత ఒకటి, ఆతిథ్యం. మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు మొత్తం భారతదేశంలోనే ఎవరు లేరు. ఆతిథ్యంలో డెఫినెట్ గా ఒకసారి వడ్డించి తినిపించి రొయ్యలు పీతలు తినిపించి పూర్తిగా మనుషుల్లో ఒక 2-3 కిలోల బరువు పెంచేదాకా మీరు ఊరుకోరు. కాబట్టి ఆతిథ్యంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. कि दहशतगर्दी की बात करती, आईसीस 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 आईसीस, क्या करना है हमारे को दाइश से? तुम होते कौन मेरी वफादारियों पर शक करने वाले? अगर मैं आईसिस से जाके मुकाबला करूंगा तो वफादार हूं, अगर मैं आईसिस से जाके मुकाबला करूंगा तो वफादार हूं। हमने साफ तौर पर कह दिया कि आईसिस से कोई ताल्लुक नहीं है हमारा। वो कौन है बगदादी, हमारे क्या करने का छिछोरा वो?